టీ అయితే పెట్టేసుకున్నానండి. స్టవ్ అయితే ఆపేసి ఇంకా టీ గ్లాస్లో పోసుకుంటున్నా. ఆయిల్ అయితే పెట్టేసాను, కాగుతుంది. బోండాలు అయితే చేయాలి. ఇవాళ టిఫిన్ వచ్చేసి నూనె కాగుతూ ఉంటుందండి. ఈ లోపల టీ అయితే తాగేసి బోండాలు స్టార్ట్ చేసేస్తా. నూనె అయితే వేడెక్కిందండి. పిండి అయితే కలిపేసుకున్నాను ముందే. ఇక పిండి పక్కా పెట్టేద్దాం. ఇది కలిపేసుకున్నానండి. ఇక్కడ పెట్టేసుకుంటాం. వేసేసుకున్నాం. చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నాం. ఇందులో ఏమీ లేదండి, నేను ఉప్పే వేసాను. మా పిల్లలు అంటే ఎందుకు తినరండి, కరివేపాకు వేసిన, కొత్తిమీర, ఉల్లిపాయ వేసిన, అందుకనే ప్లెయిన్గా వేసేస్తున్నా బోండాలు. పైన పెట్టేసుకుందామండి. కొంచెం తొందరగా కాలుతాయి అనమాట. పిల్లలు ఆకలి అంటున్నారు. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అంటే ఇది బయట దోసపిండి అండి, ఇంట్లో లేదనమాట. బియ్యం, రేషన్ బియ్యం బయట కొనుక్కొచ్చాడు మా ఆయన. ఇది కిలో వచ్చేసి 70 రూపాయలంట. అసలు చాలా తక్కువ వచ్చిందండి పిండి, హాఫ్ కిలో కూడా లేదు. మరి ఘోరంగా 70 రూపాయలంట. అదే మనం ఇంట్లో ఒక పావు కిలో మినపప్పు తెచ్చుకొని 1 కిలో బియ్యం వేసుకుంటే 2 రోజులు తినచ్చండి. దోశలన్నా బోండాలన్నా వేసుకొని. మరి ఇదైతే టూ మచ్. బియ్యం అవి లేవన్నమాట, మాకు ఊరి నుంచి తేవాలన్నమాట. అందుకని బయట తెచ్చాను. కాలిపోయినాయండి, తీసేసుకున్నాను బాగా. సరే ఈ కలర్లో రావాలన్నమాట. ఇంకో వాయి వేసుకుందాం.
నా వీడియోలు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నానండి. మాలాంటి వాళ్ళని చిన్న చిన్న యూట్యూబర్లని సపోర్ట్ చేస్తుంటేనే కదండి మాకు కూడా వీడియోలు తీయాలనిపిస్తుంది. బాగా కాగనిద్దామండి. కాగనిద్దాం. చాలేండి బాగా. ఇది కూడా తీసేసుకున్నాం. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఇంకా 2 రాయలు అయితే అయిపోద్ది అనమాట. చూసారండి బాగా వచ్చినాయి. చూసారండి ఎంత బాగా వచ్చినాయి. గుల్లగుల్లగా అది ఇలా వస్తాయి అన్నమాట బోనాలు. మన హోటల్లో తెచ్చుకునే కంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి, బాగుంటాయి. అన్నీ వేసుకోవచ్చు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. కానీ మా పిల్లలు తినరు, అందుకని నేను ఇలా మామూలుగా వేసేస్తాను అనమాట. ఉప్పు ఒక్కటే వేసి ఇంకా వాళ్ళకి పెట్టేస్తానండి. అందులో చట్నీ లేదు, ఎందుకంటే మిక్సీ పాడైంది అనమాట. అందుకు కారం పొడి అయితే ఉంది, అది వేస్తాను. అది కూడా డిమార్ట్లో తెచ్చిన కారం పొడి అనమాట, ఇడ్లీలో కారం. అది వేసేస్తే తింటారు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్.